హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ 2025 పేపర్లో ఉన్న హిస్టరీ అండ్ కల్చర్ ఎంసీక్యూస్ని అనలైజ్ చేయబోతున్నాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ కొన్ని కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ కోర్సెస్ వాటికి సంబంధించిన ఫీజు ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసి 20,000, మెయిన్స్ టెస్ట్ సిరీస్ 20,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో వచ్చేసి స్టాటిక్ పార్ట్ అయితే 20,000 ఉంటుంది. అండ్ డైనమిక్ పార్ట్ ఈజ్ అగైన్ డిఫరెంట్ వన్ దట్ ఇంక్లూడ్స్ కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చేవి కానీ, పిఐబి, ఇంకా డౌన్ టు ఎర్త్, తర్వాత ఈపీడబ్ల్యూ ఇట్లాంటి ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి దానికి సంబంధించినటువంటి కంటెంట్లో నుండి క్వశ్చన్స్ని పిక్ చేసి డైనమిక్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ఆ ఫీజు వచ్చేసి 20,000 రూపీస్ ఉంటుంది. అండ్ మెంటర్షిప్ ఓవరాల్గా సురేష్ సార్ మెంటర్షిప్లో 10,000 రూపీస్ ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ కలిపి విడివిడిగా కాకుండా మీరు ఒక కాంబో లాగా తీసుకుంటే కనుక మీకు ఫీజు వచ్చేసి ఓన్లీ 60,000 రూపీస్ మాత్రమే. అండ్ మీరు ఈ 60,000 రూపీస్ కూడా అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వన్స్ ఒక్కసారి ఫీ పే చేసినట్టయితే ఫర్ ఎవర్ యూ కెన్ యూజ్ ఇట్. ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఐటమ్స్కైనా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదనమాట. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ గురించి వస్తే, యూపీఎస్సీ ఇన్ఫినిటీలో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో జిఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం ఉన్న సిలబస్ అంతా కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, తర్వాత కరెంట్ అఫైర్స్ పార్ట్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంతా కలిపి. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ దానికి కూడా 60,000 రూపీసే ఫీజు ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కొత్త బ్యాచెస్ వచ్చేసి June 1 నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి వైజాగ్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. June 1 నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఆప్షనల్స్ విషయానికి వస్తే, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ వచ్చేసి పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. అండ్ వీటికి సంబంధించిన కొత్త బ్యాచెస్ కూడా June 1 నుండే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆప్షనల్ ఫీ వచ్చేసి 30,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ 30,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. ఈఎంఐ లాగా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. దట్టు ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీకు. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనము యూపీఎస్సీ డిమాండ్స్ అట్లీస్ట్ ఒక 3 to 4 బెస్ట్ అటెంప్ట్స్ కదా. మీరు ఇంకా మీ ర్యాంక్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకున్నా, ఇంకొక అటెంప్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీరు మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేకుండా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ మొత్తం ఈ కోర్సెస్ అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటుందన్నమాట. ఓకేనా, కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో టుడే. ఈరోజు వచ్చేసి యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ 2025 సండే రోజు జరిగింది కదా. సో దాంట్లో వచ్చినటువంటి హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి టోటల్గా 16 క్వశ్చన్స్ వచ్చాయి హిస్టరీ అండ్ కల్చర్ రిలేటెడ్వి. ఆ 16 క్వశ్చన్స్ ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. వాటికి ఆన్సర్ కీ ఏంటి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి నెక్స్ట్ ప్రిలిమ్స్కి మన ప్రిపరేషన్, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫాహియాన్ ద చైనీస్ పిలిగ్రిమ్ ట్రావెల్డ్ టు ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. ఫాహియాన్ అనే ఒక చైనీస్ పిలిగ్రిమ్ ఉన్నాడు కదా, ఇతను ఇండియాకి ఎవరి టైంలో వచ్చాడు అని చెప్పి మనకి సిలబస్లో పర్టికులర్గా ఫారిన్ ట్రావెలర్స్ అని చెప్పి ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా క్వశ్చన్స్ ఇలాగే వస్తుంటాయి. ఏంటంటే ఫారిన్ ట్రావెలర్ ఎవరు అండ్ అతని కాంటెంపరీగా ఉండే కింగ్ ఎవరు, ఇట్లా వీటి మీద ఈ ట్రెండ్ అనేది యూపీఎస్సీ ఎప్పటి నుండో అడుగుతూనే ఉందన్నమాట. పర్టికులర్గా ఇవి వచ్చేసి గుప్తా టైంలో వచ్చే ఫారిన్ ట్రావెలర్స్ గురించి
అండ్ దాంతోపాటు విజయనగర టైం, ఇవి రెండు ఫారిన్ ట్రావెలర్స్కి బాగా ఫేమస్ అయిన టైం పీరియడ్స్ అనమాట. అంటే ఈ టైంలో ఎక్కువగా ఫారిన్ ట్రావెలర్స్ వచ్చారు అండ్ వాళ్ళ అకౌంట్స్ అంటే లైక్ వాళ్ళు ఇండియా గురించి వాళ్ళు తిరిగి చూసి వాటి గురించి రాయడం జరిగిందనమాట. సో కాబట్టి విజయనగర టైంలో వచ్చిన ఫారిన్ ట్రావెలర్స్ గురించి ఇంతకుముందు ఎలా అడిగారు అని అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పి అట్లా అడిగారనమాట. సో ఇట్లా గుప్తా టైము, విజయనగర టైము, ఇవి కాకుండా ఇంకా మనకి ముఘల్స్ టైంలో కానీ లేదంటే ఢిల్లీ సుల్తానేట్లో కూడా ఫారిన్ ట్రావెలర్స్ వచ్చారు. సో వీళ్ళను క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమండము ఇట్లాంటివి అడుగుతుండేవాళ్ళు. అయితే ఇక్కడ అట్లా కాకుండా పర్టికులర్గా ఒక ఫారిన్ ట్రావెలర్ వాళ్ళే ఇచ్చేసి అతను ఎవరి టైంలో విజిట్ చేశారు అని అడిగారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫాహియాన్ ద చైనీస్ పిలిగ్రిమ్ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది స్ట్రైట్ డైరెక్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త టూ విక్రమాదిత్య టైంలో ఫాహియాన్ విజిట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఎందుకంటే చంద్రగుప్త టూ ఇక్కడ మనకి కుమారగుప్త 1 కానీ స్కందగుప్త కానీ చంద్రగుప్త 2 టైం తర్వాత వాళ్ళు. అండ్ ఫాహియాన్ చంద్రగుప్త 2 టైంలో విజిట్ చేశాడు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే ఫాహియాన్ వచ్చేసి చైనీస్ పిలిగ్రిమ్ హీ కేమ్ ఫర్ ఏ టూర్ టు బుద్ధిస్ట్ ప్లేసెస్ అనమాట. ఇండియాలో ఉన్న బుద్ధిజం రిలేటెడ్ ప్లేసెస్ అన్నింటినీ విజిట్ చేయడం కోసం ఇండియాకి వచ్చాడు ఫాహియాన్. అప్పుడు అతను రాసిన బుక్లో ఫాహియాన్ చంద్రగుప్త 2 టైంలో తను వచ్చినట్టు చాలా స్పెసిఫిక్గా రాయడం జరిగింది. అండ్ చంద్రగుప్త 2 కన్నా తర్వాత కుమారగుప్త 1, సముద్రగుప్త వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇవి రెండు ఆన్సర్స్ కాదు. చంద్రగుప్త 2 విక్రమాదిత్య అని అంటాం లేదా చంద్రగుప్త 2 అని అంటాము. ఇతన్ని టైంలోనే ఫాహియాన్ ఇండియాని విజిట్ చేయడం జరిగిందనమాట. ఓకే. అది ఏ ఇయర్లో అంటే అరౌండ్ మనకి 399 ADలో ఫాహియాన్ ఇండియాని విజిట్ చేసి దాదాపు ఇండియాలో 10 ఇయర్స్ పాటు ఉన్నాడు ఫాహియాన్. 10 ఇయర్స్ పాటు ఇండియాలో ఉండి ఇండియాలో ఉన్న బుద్ధిజం రిలేటెడ్ ప్లేసెస్ అన్నిటినీ విజిట్ చేసి తిరిగి తనతో పాటు బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ని కొన్నిటిని తీసుకెళ్ళి ఇక్కడున్న వాటిని పాలీలో ప్రాకృతిలో ఉన్నాయి కదా బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్, వీటిని మళ్ళీ తను చైనాకి తీసుకెళ్ళి అక్కడ చైనీస్ లాంగ్వేజ్లోకి వాటిని ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగిందనమాట. సో అరౌండ్ 399 ADలో వచ్చి 10 ఇయర్స్ పాటు ఇండియాలో ఉన్నటువంటి ఫాహియాన్ ఇండియాని విజిట్ చేసిన టైంలో రూలర్ ఎవరు అంటే చంద్రగుప్త 2 లేదా చంద్రగుప్త 2 విక్రమాదిత్య. ఓకేనా. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బి అనమాట. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇచ్చారు కదా. విత్ రెఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ద టెరిటోరియల్ రీజియన్ ఒకటి అండ్ రివర్ ఫ్లోయింగ్ త్రూ దట్ రీజియన్ అని ఒకటి. సో ఫస్ట్ ఒక రీజియన్ ఇచ్చారు, అంటే ఇవి వచ్చేసి మనకి మహాజనపదాస్ ఇక్కడ ఉన్నవి ఏవి అస్మక, కాంబోజ, అవంతి, కోసల, మనకి టోటల్ 16 మహాజనపదాస్ ఉన్నాయి కదా. వాటిల్లో ఒక 4 మహాజనపదాస్ ఇచ్చారు టెరిటోరియల్ రీజియన్స్. అండ్ వాటి పక్కన రివర్ ఫ్లోయింగ్ ఇన్ దట్ రీజియన్, ఆ ఏరియాలో ఫ్లో అయ్యే రివర్స్ ఏవి అన్నట్టు ఇచ్చారనమాట. అంటే మనకి ఇక్కడ మనకు ఓవరాల్గా మహాజనపదాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అట్లీస్ట్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్స్ కాకపోయినా అవి ఎక్కడున్నాయి అని కొంతవరకు అంటే లైక్ సౌతా, ఈస్టా, వెస్టా, నార్త్ వెస్టా, నార్త్ ఈస్టా ఇట్లాంటి కొంచెం నియర్లీ ఐడియా ఉన్నా కూడా మనము ఈజీగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేయచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇదేముంది ఇక్కడ అస్మక మహాజనపద గోదావరి రివర్ అని ఉంది. ఇక్కడ అస్మక అన్న అస్సక అనన్న ఒకటి. అస్సక లేదా అస్మక మహాజనపదం అంటే నథింగ్ బట్ ప్రెజెంట్ డే తెలంగాణ రీజియన్ ఏదైతే ఉందో అది అస్మక మహాజనపదం అనమాట. ఓకే. మౌర్యన్స్ టైం నుంచి మౌర్యన్ వీటిల్లో అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో వాటిల్లో అంతా కూడా అస్మక మహాజనపదం గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. శాతవాహనాస్ మౌర్యన్స్కి ఫ్యూడేటరీస్గా అస్మక మహాజనపదాన్ని రూల్ చేశారు అని చెప్పి మనకు అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఉంది. సో అస్మక మహాజనపదం అంటే ప్రెజెంట్ డే తెలంగాణ. సో ప్రజెంట్ తెలంగాణలో గోదావరి రివర్ ఫ్లో అవుతుంది కదా. సో ఫస్ట్ పేరు వచ్చేసి కరెక్ట్ అనమాట. అస్మక మహాజనపద గోదావరి డెక్కన్ రీజియన్ ఉంది, పర్టికులర్గా తెలంగాణ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని అస్మక మహాజనపద అంటారు.
అండ్ అక్కడ గోదావరి రివర్ ఫ్లో అవుతుంది. సో ఫస్ట్ పెయిర్ ఈజ్ కరెక్ట్. కమింగ్ టు ద సెకండ్ పెయిర్, కాంబోజా విపస్ అనే రివర్. ఇక్కడ ఫస్ట్ విపస్ అనే రివర్ అంటే ఏంటి అని అంటే, విపస్ అంటే ప్రజెంట్ డే బియస్, మనకి ఇండస్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా, రవి, బియస్, సట్లెజ్, అవి చీనాబ్, అవి దాంట్లో బియస్ రివర్ ఏదైతే ఉందో ఆ బియస్సే విపస్ అంటే. ఓకే, సో కాంబోజా అంటే ఏంటి మరి? ఈ కాంబోజా అనేది ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రజెంట్ డే మనకి ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ ఇవి ఉన్నాయి కదా, సో అది కాంబోజా మహాజనపదం. ఒకప్పుడు ఇదంతా అఖండ భారత్ కదా, సో అప్పట్లో కాంబోజా రాజ్యం అంటే ఏది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ ఈ రీజియన్. అండ్ అక్కడ విపస్ అనే రివర్ ఎక్కడ ఫ్లో అవుతుందా? బిఎస్ వచ్చేసి ఎక్కడ ఫ్లో అవుతుంది? ప్రస్తుతం మన పంజాబ్ రీజియన్లో బిఎస్ అనేది ఫ్లో అవుతుంది. సో పంజాబ్లో ఫ్లో అయ్యే బిఎస్కి కాంబోజాకి మనకి ఎలాంటి సంబంధము లేదు. కాంబోజాలో బిఎస్ రివర్ అంటే విపస్ అనే రివర్ ఫ్లో అవ్వదు. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్, అంటే సెకండ్ పెయిర్ తప్పు. ఓకే, థర్డ్ది వచ్చేసి అవంతి. ఈ అవంతి అనే మహాజనపదం ఎక్కడొస్తుంది మనకి అని అంటే, మనకి ప్రస్తుతం ఉజ్జయిని అంటాం కదా, సో ఈ వెస్ట్రన్ సైడ్లో, సో అక్కడ ఉజ్జయిని క్యాపిటల్ అనమాట. అవంతికి క్యాపిటల్ ఉజ్జయిని. సో మరి ఉజ్జయినిలో అవంతి మహాజనపదాలో మహానది ఎందుకు ఫ్లో అవుతుంది? మహానది వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది? ఈస్ట్ కదా, ఒడిస్సా దగ్గర మహానది రివర్ ఫ్లో అవుతుంది. సో ఒడిస్సా దగ్గర ఉండే మహానది అవంతికి సంబంధం ఏమైనా ఉందా? లేదు. సో థర్డ్ పెయిర్ ఈజ్ ఆల్సో రాంగ్. కమింగ్ టు ద ఫోర్త్ పెయిర్, కోసల మహాజనపద. ఇది వచ్చేసి ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్ ఆ రీజియన్ అనమాట. అండ్ సరయు నది కోసల మహాజనపదాలోనే ఫ్లో అవుతుంది. ఇప్పటికి కూడా సరయు రివర్ని మనం చూడొచ్చు. అయోధ్య దగ్గర ఉంది కదా సరయు రివర్, సో ఆ రివర్ అనమాట. సో ఫోర్త్ పెయిర్ ఈజ్ కరెక్ట్. మనకి అస్మక మహాజనపదాలో గోదావరి, కోసల మహాజనపదాలు సరయు, ఇవి రెండు మాత్రమే కరెక్ట్ అయిన పెయిర్స్. ఇక్కడ కాంబోజా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ రీజియన్. అండ్ ఇక్కడ విపస్ రివర్ వచ్చేసి అంటే బియాస్ ఫ్లో అయ్యేది ఎక్కడ అంటే పంజాబ్లో. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్, పెయిర్ 2 ఈజ్ రాంగ్. పెయిర్ 3, అవంతిలో మహానది ఫ్లో అవ్వదు బికాస్ ఇది వెస్ట్ సైడ్కి ఉంది. ఇది మహానది వచ్చేసి ఈస్ట్కి ఒడిస్సా దగ్గర ఫ్లో అవుతుంది కాబట్టి థర్డ్ పెయిర్ ఈజ్ రాంగ్. సో 1 and 4 కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? హౌ మెనీ ఆఫ్ ద పెయిర్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మనకు 2 పెయిర్సే కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో ఆప్షన్ వచ్చేసి బి, ఓన్లీ 2 పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనమాట. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్. అంటే ఇప్పటికి మనకి ఇందాక ఫాహియాన్ క్వశ్చన్ కానీ అది అయినా ఏన్షియంట్ ఇండియాలోదే, ఇక్కడ వచ్చేసి ఏన్షియంట్ ఇండియాలోదే. ఏన్షియంట్ ఇండియా అనే చాప్టర్ దగ్గర నుండి మనకి ఇప్పటికైతే 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ రెండిట్లో ఒకటి వచ్చేసి ఫారిన్ ట్రావెలర్ ఎవరు, కాంటెంపరీ కింగ్ ఎవరు, అండ్ రెండోది వచ్చేసి మహాజనపద ఏంటి, దాని జాగ్రఫీ రిలేటెడ్గా, అంటే లైక్ రివర్, అక్కడ ఫ్లో అయ్యే రివర్ ఏంటి అన్నట్టుగా అడిగారు అనమాట. ఓకే, సో ఇవి 2 questions. Let us move on to the third one. Third one is again about Mauryan period. దీంట్లో అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ సజెస్ట్ దట్ ప్రాదేశిక, రజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అట్. సో ప్రాదేశిక, రజుక, యుక్త మామూలుగా ఇంతకుముందు ఎలా అడిగేవాళ్ళు అని అంటే ఇట్లాంటి టర్మ్స్ ఇస్తారు, ఇచ్చి దాని అర్థం ఏంటి అని కరెక్ట్లీ మ్యాచ్డా కాదా లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అట్లా అడిగేవాడు అనమాట. ఈసారి ఏం అడిగారు? ప్రాదేశిక, రజుక అండ్ యుక్త ఈ ముగ్గురు ఏ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అశోకన్ టైంలో అని చెప్పి అడిగారనమాట. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారము వీళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళ, డిస్ట్రిక్ట్ లెవెలా, ప్రొవిన్షియల్ లెవెలా, లేకపోతే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లోనా, ఇట్లా. అంటే మనకి మౌర్యన్ టైంలో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేది? సెంట్రల్ లెవెల్లో ఉండింది. అంటే ఇక్కడ కింగ్ అసిస్టెడ్ బై కొంతమంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఉండేవాళ్ళు. అండ్ సెంట్రల్ లెవెల్ తర్వాత అంటే మొత్తం దానికి ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్ కదా. సో ఈ ప్రావిన్సెస్ ఉండేవి. ప్రావిన్సెస్ వర్ డెల్ట్ బై ఆర్యపుత్రాస్ లేదా అమాత్యాస్ అంటారనమాట. అంటే కింగ్ యొక్క కొడుకులు ఉంటారు కదా,
సో వాళ్ళను ఆర్యపుత్రులు లేదా అమాత్యులు అనేవాళ్ళు ప్రావిన్సెస్ని టేక్ కేర్ చేసేవాళ్ళు. అండ్ ప్రావిన్సెస్ వర్ డివైడెడ్ ఇంటూ ప్రదేశాస్. ప్రదేశ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. సో ఈ ప్రదేశాకి హెడ్డే ప్రాదేశిక. ఓకే, ప్రదేశాకి హెడ్ ప్రాదేశిక అంటే ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టర్మ్స్ అనమాట ఇవి. అండ్ ఈ రజుక వచ్చేసి రెవెన్యూ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ని టేక్ కేర్ చేసేవాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో రెవెన్యూ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ బట్ టేకెన్ కేర్ బై రజుక. అండ్ యుక్త వచ్చేసి ఒక సబార్డినేట్ అఫీషియల్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ప్రాదేశిక, రజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అశోక. ఇక్కడ ప్రావిన్సెస్లో ఇందాక మనం చూసాము ఆర్యపుత్రాస్ అండ్ అమాత్యాస్. సో ఇవి చిన్న చిన్న పోస్టులు, ఇవి కాదు. అండ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో కింగ్ ఈజ్ ద హెడ్ అసిస్టెడ్ బై ఒక సర్టైన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, కొంతమందిని పెట్టుకొని ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాడు. అండ్ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో ఓన్లీ విలేజ్ హెడ్మెన్, గ్రామణి లేదా గ్రామిక అని అంటారు. గ్రామిక లేదా గ్రామణి అని అంటారు. సో అతను విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాడు అనమాట. సో కాబట్టి ఏ కూడా కాదు. ప్రాదేశిక, రజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఇది థర్డ్ క్వశ్చన్. ఇది కూడా సింపుల్గా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మనకి ఎప్పుడైనా మౌర్యన్స్, మహాజనపదాస్ ఇవి ఇంపార్టెంట్ టాపిక్సే అనమాట కవర్ అయ్యేవి. ఓకేనా? సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ఎ సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ శ్రీ విజయ, ద పవర్ఫుల్ మ్యారిటైమ్ స్టేట్ విచ్ రూల్డ్ ద మలై పెనిన్సులా, సుమాత్రా, జావా అండ్ ద నైబరింగ్ ఐలాండ్స్? అంటే ప్రస్తుతం మలై పెనిన్సులా, సుమాత్రా, జావా వీటినన్నిటినీ కలిపి శ్రీ విజయ అనే కింగ్డమ్ పేరుతో ఉండేది. ఆ శ్రీ విజయ మీదికి ఒక సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్ని నడిపినటువంటి రాజు ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఓకే, సో దాన్ని రూల్ చేస్తున్నది ఎవరు అని కాదు, ఆ శ్రీ విజయ అనే కింగ్డమ్ మీదికి ఓవర్సీస్ ఎక్స్పిడిషన్కి వెళ్ళినటువంటి కింగ్ ఎవరు అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు. ఎవరు అంటే రాష్ట్రకూట డైనాసిటీకి చెందిన అమోఘవర్ష, కాకతీయ డైనాసిటీకి చెందిన ప్రతాపరుద్ర, చోళ డైనాసిటీకి చెందిన రాజేంద్ర చోళ, హోయసల డైనాసిటీకి చెందిన విష్ణువర్ధన. ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ శ్రీ విజయ కింగ్డమ్లో ఏమేమి వస్తాయన్న మలయ పెనిన్సులా, సుమాత్రా, జావా ఇవన్నీ కదా. సో దీని మీదికి ఎక్స్పిడిషన్కి వెళ్ళినది ఎవరు, మిలిటరీ క్యాంపెయిన్ నడిపింది ఎవరు అంటే దాన్ని ఆక్యుపై చేసింది ఎవరు అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చారు, అమోఘవర్ష రాష్ట్రకూట అమోఘవర్ష అనే అతను చాలా సక్సెస్ఫుల్, మంచి ఏబుల్ రూలర్ అనమాట. బట్ హీ ఈజ్ వెల్ నోన్ ఓన్లీ ఫర్ హిజ్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్. అంతేగాని ఇతను ఇట్లా మిలిటరీ ఎక్స్పిడిషన్స్కి అంత ఫేమస్ అయితే కాదు. కాబట్టి రాష్ట్రకూట అమోఘవర్ష ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కాకతీయ ప్రతాపరుద్రుడు కాకతీయ డైనాసిటీకి చెందిన ప్రతాపరుద్ర. ఇక్కడ 1 or 2 అనే ఇవ్వలేదు. అంటే 1 అంటే రుద్రదేవుడు అని అంటాం, ప్రతాపరుద్ర 2 అంటే రుద్రమదేవి తర్వాత హీ అసెండెడ్ ద థ్రోన్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ కదా. సో ఆ ప్రతాపరుద్ర హీ కన్ఫైన్డ్ టు డక్కన్ రీజియన్, అంతే తెలంగాణ, ఏపీ ఈ రీజియన్స్ వరకు మాత్రమే అతను లిమిట్ అయ్యాడనమాట. అంతేగాని ఇట్లా ఓవర్సీస్ మిలిటరీ క్యాంపెయిన్ నడిపిన దాఖలాలు ఏవి మనకి ఎక్కడ కనపడవు. సో కాబట్టి ఆప్షన్ బి కెన్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ డికి వద్దాం. హోయసల విష్ణువర్ధన హోయసల డైనాసిటీ వాళ్ళు దే ఆర్ వెల్ నోన్ ఫర్ కల్చరల్ అచీవ్మెంట్స్ అనమాట. అంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో కానీ అట్లాంటి వాటికి చాలా ఫేమస్ వాళ్ళు. అంతేగాని మిలిటరీ క్యాంపెయిన్స్ విష్ణువర్ధన నడిపినట్టు మనకి ఎక్కడ కనపడదు. సో ఆప్షన్ డి ఆల్సో కెన్ బి ఎలిమినేటెడ్. ఇంకా చోళ విషయానికి వస్తే చోళాలో పర్టికులర్లీ రాజేంద్ర చోళ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ మిలిటరీ క్యాంపెయిన్స్. అండ్ దాంట్లో కూడా ఈ చోళాస్ అంటేనే ఫేమస్ ఫర్ దేర్ నేవీ అనమాట. వాళ్ళ నావల్ స్ట్రెంగ్త్కి వాళ్ళు చాలా చాలా ఫేమస్. సో ఆ స్ట్రాంగ్ నేవీని వాళ్ళు మెయింటైన్ చేసి
వాళ్ళు ఓవర్సీస్ మిలిటరీ ఎక్స్పిడిషన్స్కి వెళ్ళారు. దట్టు రాజేంద్ర చోళ. ఇది ఇండియాలోనే ది బెస్ట్ మిలిటరీ క్యాంపెయిన్ అప్పుడు ఆ కాలానికి అని చెప్పచ్చు. హీ లెడ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ శ్రీవిజయ విచ్ ఈస్ అ పవర్ఫుల్ మ్యారిటైమ్ స్టేట్ అట్ దట్ టైమ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ మలై పెనిన్సులా, జావా అండ్ సుమత్రా. సో వాటి మీదకి మిలిటరీ క్యాంపెయిన్కి వెళ్ళి రాజేంద్ర చోళుడు హీ ఆక్యుపైడ్ ఇట్ అనమాట. ఓకేనా. సో రాజేంద్ర చోళ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1025 CEలో ఇతను ఈ క్యాంపెయిన్ని నడిపినట్టు, అది హైలీ సక్సెస్ఫుల్ అయినట్టు మనకి చోళా ఇన్స్క్రిప్షన్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో శ్రీవిజయ అనే రాజ్యాన్ని ఇతను ఆక్యుపై చేసుకున్నట్టు మనకి చోళా ఇన్స్క్రిప్షన్స్లో 1025 కాలం నాటి వాటిల్లో మనకి తెలుస్తోంది. సో the king who led a successful military campaign against the kingdom of Srivijaya, the powerful maritime state that consists of Malay Peninsula, Java and Sumatra and the neighboring islands, ఎవరు అని అంటే చోళ డైనాసిటీకి చెందిన రాజేంద్ర చోళ. రాజరాజ చోళ అన్నాడు కదా, వాళ్ళ సన్ రాజేంద్ర చోళ వన్. హీ లెడ్ ఎ మిలిటరీ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ శ్రీవిజయ కింగ్డమ్ అనమాట. ఓకేనా. సో దీనికి 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. లెట్ us move on to the 5th question. 5th question is about Pallavas. Pallava rulers చూడండి వీళ్ళు. Who among the following rulers in ancient India had assumed the titles Matta Vilasa, Vichitra Chitta, గుణభరత. ఇవి 3 టైటిల్స్ ఇచ్చారు. మత్త విలాస, విచిత్ర చిత్త, గుణభరత. ఈ 3 టైటిల్స్ ఉన్న ఒకటే కింగ్కే ఉన్నాయి. ఒక కింగ్కి ఈ 3 టైటిల్స్ ఉన్నాయి. ఆ కింగ్ ఎవరు? ఇక్కడ పైన క్వశ్చన్లో మనం ఇందాక చూసిన అంతకుముందు అంటే ఇప్పుడు మనకు ఒక ఏమంటారు మహాజనపద తెలిసి దాని అక్కడ ఫ్లో అయ్యే రివర్ ఏది అని తెలిసిన, అంటే అట్లీస్ట్ 1, 2 తెలిసిన, లేదా షూర్గా ఒకటి కాదని తెలిసినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడున్న 3 ఏదైనా ఒకరి టైటిల్, ఒక టైటిల్, ఇప్పుడు విచిత్ర చిత్త అనేది ఎవరి టైటిల్ అని తెలిసినా కూడా మనము మొత్తం ఆన్సర్ పెట్టేయచ్చు కదా. సో మనము కొంచెం తెలిసిన ఆన్సర్ పెట్టగలిగే విధంగా ఈ క్వశ్చన్ అనేది ఉందన్నమాట. సో మత్త విలాస, విచిత్ర చిత్త, గుణభరత. మత్త విలాస అనంటే ద లవర్ ఆఫ్ డ్రంకెన్ స్పోర్ట్ అని. మత్త అంటే డ్రంకెన్, విలాస అంటే స్పోర్ట్. సో విచిత్ర చిత్త అంటే క్యూరియస్ మైండెడ్, విచిత్రమైన చిత్తం అంటే లైక్ మైండ్, అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించేవాడు, క్రియేటివ్ మైండెడ్ పర్సన్ లేదా క్యూరియస్ మైండెడ్ పర్సన్ అట్లా అనమాట విచిత్ర చిత్త. అండ్ నెక్స్ట్ గుణభరత అంటే లైక్ మంచి గుణాలు కలవాడు అట్లా అనమాట. సో ఇట్లా 3 టైటిల్స్ ఉన్నటువంటి కింగ్ ఎవరు? ఇక్కడున్న ఆప్షన్స్ 4 కూడా పల్లవ రూలర్సే. మహేంద్రవర్మన్ 1, సింహవిష్ణు, నరసింహవర్మ 1, సింహవర్మన్ 1. ఈ 4 కూడా పల్లవ రూలర్సే. ఈ 4 పల్లవ రూలర్స్లో ఏ రూలర్కి ఈ 3 టైటిల్స్ ఉన్నాయి అన్నది క్వశ్చన్. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహేంద్రవర్మన్ 1. దీనికి స్ట్రైట్ అవే ఆన్సర్ ఇది అంతే. మత్త విలాస, విచిత్ర చిత్త, గుణభరత ఈ 3 మహేంద్రవర్మన్ 1కు ఉన్నటువంటి టైటిల్స్ అనమాట. అండ్ ఇక్కడ సింహవిష్ణు మహేంద్రవర్మన్ 1 వాళ్ళ ఫాదర్, ఇతనికి అట్లాంటి టైటిల్స్ ఏం లేవు. సింహవర్మన్కి కూడా ఏం లేవు. నరసింహవర్మన్ 1 ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ పల్లవ కింగ్. అండ్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ మహేంద్రవర్మ 1, నరసింహవర్మ 1 పల్లవ కింగ్, ఈ ఏ అండ్ సిలో ఎక్కువగా కన్ఫ్యూజ్ అయినట్టు చెప్తున్నారు. బట్ నరసింహవర్మన్ 1కు ఉన్నటువంటి టైటిల్ వచ్చేసి మామళ్ళ అనే టైటిల్ ఉంది ఇతనికి. అండ్ ఇతని పేరు మీదనే మనకి పల్లవాస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి వెంటనే, మనకి మహాబలిపురం టెంపుల్స్ ఉన్నాయి కదా, షోర్ టెంపుల్స్. సో మహాబలిపురం, దాన్నే మామళ్ళపురం అని కూడా అంటారు ఆన్ ద నేమ్ ఆఫ్ దిస్ నరసింహవర్మన్ 1. ఇతను మంచి కన్స్ట్రక్షన్స్ చేశాడనమాట అక్కడ షోర్ టెంపుల్ మహాబలిపురంలో. సో అతని పేరు మీద ఇతనుకున్న టైటిల్ మామళ్ళ. సో అందుకనే దానికి మామళ్ళపురం అనే పేరు కూడా వచ్చిందనమాట మహాబలిపురంకి. సో మామళ్ళ అనే టైటిల్ ఉంది కానీ నరసింహవర్మన్ 1కి మత్త విలాస, విచిత్ర చిత్త, గుణభరత ఈ టైటిల్స్ లేవు. ఈ టైటిల్స్ ఉన్న రూలర్ ఎవరు అని అంటే మహేంద్రవర్మన్ 1. హీ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఫేమస్ ఏబుల్ పల్లవ కింగ్ అనమాట. సో మహేంద్రవర్మన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 5th క్వశ్చన్. లెట్ us move on to the 6th one.
సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ద ఇరిగేషన్ డివైస్ కాల్డ్ అరగట్ట వాస్. అరగట్ట అనే ఇరిగేషన్ డివైస్ ఏంటి అని అడిగారు. అంటే దాని పర్పస్ ఏంటి అని. అదొక వాటర్ బ్యాగ్ మేడ్ ఆఫ్ ఎ లెదర్ పుల్డ్ ఓవర్ ఎ పుల్లీ, ఎ లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పార్ట్స్ tied to the outer ends of its spokes, a large earthen pot driven by bullocks, a large water bucket pulled up by rope directly by hand. ఈ 4 ఆప్షన్స్లో అరగట్ట అనేది విచ్ డిస్క్రైబ్స్ బెస్ట్ అని అడుగుతున్నారు. అరగట్ట అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి బి, ఏ లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పాట్స్ టైడ్ టు ద అవుటర్ ఎండ్ ఆఫ్ ఇట్స్ స్పోక్స్. సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక బావి లాంటి దాంట్లో నుంచి వాటర్ని, కింద అడుగున ఉన్న వాటర్ని దాని 2 స్పోక్స్కి ఒక పెద్ద వీల్ ఉంటుంది, దానికి 2 మట్టి కుండలు లాంటివి కట్టి దాని లోపల నుంచి ఇలా బయటికి ఈదర్ విత్ యానిమల్ లేదంటే ఒక మ్యాన్ పవర్ తోటి ఇట్లా బయటికి లాగితే లోపల ఉన్న వాటర్ బయటికి రావడానికి అనమాట. సో ఒక ఇరిగేషన్ డివైస్ ఇది, దాని పేరు అరగట్ట అని చెప్పి పిలుస్తారు. సో ఈ అరగట్ట అంటే ఏంటి అంటే లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పాట్స్ టైడ్ టు ద అవుటర్ ఎండ్ ఆఫ్ ఇట్స్ స్పోక్స్. సో దాన్ని అరగట్ట అని అంటారు అనమాట. సో 6th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద 7th క్వశ్చన్. ఇది మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్, ఫ్రీడమ్ మూమెంట్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి అడిగారు. కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏవి అని. నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ద కాంగ్రెస్ డిక్లేర్ ద అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్ బై ఆల్ లెజిటిమేట్ అండ్ పీస్ఫుల్ మీన్స్ టు బీ ఇట్స్ ఆబ్జెక్టివ్. సో స్వరాజ్ అంటే సెల్ఫ్ రూల్ అనేది కాంగ్రెస్ యొక్క ఆబ్జెక్టివ్ అని చెప్పి కాంగ్రెస్ డిక్లేర్ చేసింది డ్యూరింగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ వాస్ టు బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్టేజెస్ విత్ సివిల్ డిజోబీడియన్స్ అండ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఓన్లీ ఇఫ్ స్వరాజ్ డిడ్ నాట్ కమ్ విద్ ఇన్ ఎ ఇయర్ అండ్ గవర్నమెంట్ రిసార్టెడ్ టు రిప్రెషన్. అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 2-3 స్టేజెస్లో, లైక్ 2 స్టేజెస్లో మూమెంట్ని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో సివిల్ డిజోబీడియన్స్ అనేది అంటే నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, పన్ను నిరాకరణ ఏదైతే ఉందో అది సెకండ్ స్టేజ్లో మాత్రమే తీసుకొని వచ్చారు. స్వరాజ్ రాకపోతే అప్పుడు సెకండ్ స్టేజ్లో మనకి సివిల్ డిజోబీడియన్స్ అంటే నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ని తీసుకొని రావాలి అన్న ఆలోచనతో నాన్ కోఆపరేషన్ మూమెంట్ 2 స్టేజెస్గా స్టార్ట్ అయింది అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే స్వరాజ్ వాజ్ ద కాంగ్రెస్ డిక్లేర్ ద అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్ బై ఆల్ లెజిటిమేట్ మీన్స్ టు బీ ఇట్స్ ఆబ్జెక్టివ్, అది ఫస్ట్ది. రెండోది వచ్చేసి దీన్ని 2 స్టేజెస్లో అండ్ సివిల్ డిసోబీడియన్స్ అనేది సెకండ్ స్టేజ్లో స్టార్ట్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ అనుకునింది అన్నది సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు వీటిల్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే 1920లో మనకి నాగ్పూర్ ఐఎన్సీ సెషన్ ఏదైతే జరిగిందో అక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ రెజల్యూషన్ వాస్ పాస్డ్ అండ్ అక్కడ 1920 నాగ్పూర్ సెషన్లో కాంగ్రెస్ డిక్లేర్ ద అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్ బై ఆల్ లెజిటిమేట్ అండ్ పీస్ఫుల్ మీన్స్ టు బీ ఇట్స్ ఆబ్జెక్టివ్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 2 విషయానికి వస్తే అదే నాగ్పూర్ సెషన్లోనే కాంగ్రెస్ ఏమని డిసైడ్ అయింది అని అంటే లెట్ us ఇంప్లిమెంట్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 2 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో ఏం చేద్దాము అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్స్ అట్లాంటి వాటిని సరెండర్ చేయడము, తర్వాత వాళ్ళ స్కూల్స్ని బాయ్కాట్ చేయడము, వాళ్ళ కోర్ట్స్ని బాయ్కాట్ చేయడము, ఓకే గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి రిజైన్ చేయాలి అని అనుకునే వాళ్ళు రిజైన్ చేయడము, వాళ్ళ స్కూల్స్ని వదిలేయడము, వాళ్ళ ఆఫీసెస్లో పని చేయకపోవడము, వాళ్ళ సర్వీసెస్ని మనం వాడుకోకపోవడము, ఇట్లాంటివన్నీ స్టేజ్ 1లో చేద్దాము. స్టేజ్ 2లో సివిల్ డిజోబీడియన్స్ అంటే నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, ఓకే మీ పన్నులు మేము నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అన్నది కూడా మన నినాదంలో ఒకటి ఉంది కదా. సో ట్యాక్సేషన్ మేము ఒప్పుకోము, మేము పన్నులు కట్టము అనేది సెకండ్ స్టేజ్లో చేద్దాము. సెకండ్ స్టేజ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనమాట, అది స్టేట్మెంట్ 2. సో మనకి నాగ్పూర్ ఐఎన్సీ సెషన్
ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్ కూడా ఉంది కాబట్టి రెండు స్టేట్మెంట్స్ కరెక్టే రిగార్డింగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి సి అనమాట 7th క్వశ్చన్కి. ఓకే, లెట్ us move on to the 8th one. 8th క్వశ్చన్ చూస్తే మళ్ళీ ఇట్ ఈజ్ ఆల్సో అగైన్ అబౌట్ నాన్ కోఆపరేషన్ మూమెంటే. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ విత్ రిగార్డ్ టు నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. వీటిల్లో విచ్ ఆఫ్ ద అబోవ్ పార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ అని అడిగారు. ఆల్మోస్ట్ పైన క్వశ్చన్ మళ్ళీ ఇదొక బోనస్గా ఒకటి వచ్చినట్టే అయిందనమాట. ఎట్లా అంటే చూద్దాం. బాయ్కాట్ ఆఫ్ లా కోట్స్ అండ్ ఫారిన్ క్లాత్. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ స్టేజ్లో కోట్స్ని బాయ్కాట్ చేయడము, ఫారిన్ క్లాత్, ఫారిన్ గూడ్స్, వీటినన్నింటినీ బాయ్కాట్ చేయాలి అని అనుకున్నారని. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సెకండ్ది అబ్జర్వెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్. గాంధీవి ఏవైనా, గాంధీయన్ మూమెంట్స్ ఏవైనా కూడా అహింస అనే కదా ఉన్నాయి. అంటే అబ్జర్వెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్సే కదా. అండ్ అసలు ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మనం సడన్గా గాంధీజీ ఆపేసిండేదే దేనికి, ఈ నాన్ వైలెన్స్ అనేది స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయకుండా చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది కదా, వేర్ నియర్లీ 22 పోలీస్మెన్ వర్ కిల్డ్. చౌరీ చౌరా అనే ఒక స్మాల్ పోలీస్ స్టేషన్, విలేజ్లో ఒక పోలీస్ స్టేషన్ తగలబెట్టేశారు అని చెప్పి. సో ఆ నాన్ వైలెన్స్ అనేది బ్రేక్ అయింది కాబట్టే గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టాప్ చేయడం జరిగింది. సో అబ్జర్వెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా ఉన్నదే. సో స్టేట్మెంట్ ఆప్షన్ 2 ఈజ్ ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది కూడా కరెక్టే. నెక్స్ట్, రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్ అండ్ ఆనర్స్ వితౌట్ యూజింగ్ దెమ్ ఇన్ పబ్లిక్గా వాడకుండా టైటిల్స్ పెట్టుకోవడం, ఇది తప్పు. ఇందాకే మనం చెప్పుకున్నాం అబాలిషన్ అని కాదు, సరెండర్ ఆఫ్ టైటిల్స్ అని చెప్పి. వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్స్ లైక్ సర్ అని అట్లాంటివి ఇచ్చారు కదా, రాజా రావ్ బహదూర్ అని, రాజా అని, ఇట్లా తర్వాత సర్ అని, ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి టైటిల్స్ని బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ చేసేయడం జరిగింది. అంటే ఒక టైప్ ఆఫ్ నిరసన అనమాట అది. సో సరెండర్ ఆఫ్ టైటిల్స్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా ఉండింది. ఇక్కడ ఏమన్నాము, రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్, పబ్లిక్గా వాడకుండా టైటిల్స్ని పెట్టుకున్నారు అని. బట్ అలా ఏమీ చేయలేదు, కంప్లీట్గా సరెండర్ చేసేయడం జరిగింది. సో 3 తప్పు. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్స్ ఫర్ సెటిలింగ్ డిస్ప్యూట్స్, ఇది కరెక్ట్. ఎందుకంటే మనకి బ్రిటిష్ కోర్ట్స్ అనేవి మనం బాయ్కాట్ చేసాం కదా. సో వాటికి ఆల్టర్నేటివ్గా పంచాయత్స్ని ఎస్టాబ్లిష్ చేసి అవి కోర్టుల్లాగా పనిచేసే విధంగా ఫర్ సెటిలింగ్ ద డిస్ప్యూట్స్ పంచాయత్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట. సో 4 ఈజ్ కరెక్ట్. సో ఇప్పుడు ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, 1, 2 and 4 అంటే 3 కరెక్ట్. సో ఓన్లీ 3 వర్ పార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇంతకు ముందులాగా 1 and 2 ఓన్లీ, లేదా 1, 2 and 4 ఓన్లీ అట్లా ఇస్తే మనం ఈజీగా ఎలిమినేషన్ ప్రకారం పెట్టేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు కదా. ఫ్యూ ఇయర్స్గా ఎట్లా అడుగుతున్నారు, ఓన్లీ 1 pair ఈజ్ కరెక్ట్, లేదా ఓన్లీ 2 pairs, అవి ఏవైనా అవ్వచ్చు. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిస్తే తప్ప ఇట్లాంటివి కరెక్ట్గా పెట్టడానికి లేదనమాట. సో క్వశ్చన్ నెంబర్ 8కి ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 9th క్వశ్చన్. సబ్సీక్వెంట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ గాంధీజీ, హూ కన్సిస్టెంట్లీ అపోజ్డ్ అన్టచబిలిటీ అండ్ అపీల్డ్ ఫర్ ఇట్స్ ఎరాడికేషన్ ఫ్రమ్ ఆల్ స్పియర్స్, డిసైడెడ్ టు ఇంక్లూడ్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హరిజన్స్ ఇన్ హిస్ పొలిటికల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్. అంటే గాంధీజీ హరిజన్ అప్లిఫ్ట్మెంట్ అనేది తన పొలిటికల్ అండ్ సోషల్ ప్రోగ్రాంలో భాగంగా ఏ ఈవెంట్ తర్వాత చేర్చడం జరిగింది. గాంధీజీ ఆల్వేస్ అపోజ్డ్ అన్టచబిలిటీ, అంటే అంటరానితనంని వ్యతిరేకించేవాడు, అండ్ హరిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అని చెప్పి ఫైట్ చేసేవాడు. అయితే పర్టికులర్గా ఏ ఈవెంట్ తర్వాత దాన్ని గాంధీజీ ఇంకా సీరియస్గా తన సోషల్ అండ్ పొలిటికల్ ప్రోగ్రాంలో భాగంగా చేర్చడం జరిగింది. అంటే ఈ క్రింది ఈవెంట్లలో ఏ ఈవెంట్ తర్వాత అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఆప్షన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, పూనా ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ అంటే ఢిల్లీ ప్యాక్ట్, తర్వాత అరెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్షిప్ అట్ ద టైమ్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడా, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 ప్రొమల్గేషన్ అయిన తర్వాతన. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో ఏది జరిగిన తర్వాత గాంధీజీ హరిజన్స్ యొక్క అప్లిఫ్ట్మెంట్ని తన సోషల్ అండ్ పొలిటికల్ ప్రోగ్రాంలో చేర్చడం జరిగింది అన్నది క్వశ్చన్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి,
ఇది అంటే మనకి మోడర్న్ ఇండియా చదివితే చాలా క్లియర్గా ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. అదేంటి అని అంటే 1932లో ఏం జరిగిందంటే మనకి గాంధీజీ యాక్చువల్గా మనకి ఏం స్టార్ట్ చేశాడు, సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్, దండి మార్చ్, సాల్ సత్యాగ్రహం మొదలుపెట్టాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్ తరపున ఎవరము అటెండ్ అవ్వలేదు. అండ్ కాబట్టి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడం కోసం అని చెప్పి గాంధీకి ఇర్విన్కి మధ్య ఒక ప్యాక్ట్ జరిగింది కదా. దాన్నే మనము గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లేదా ఢిల్లీ ప్యాక్ట్ అని అంటాము. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగిన తర్వాత అంతే దాంట్లో కొన్ని టర్మ్స్ని మనము ఒప్పుకున్నాము, వాళ్ళు ఒప్పుకున్నారు. సో కాబట్టి విన్ విన్గా ఉండింది. కాబట్టి కాంగ్రెస్ అటెండెడ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అట్ లండన్ అనమాట. బట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమాత్రం సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయిపోయింది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయిపోయింది కాబట్టే మనము సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాము. ఆ తర్వాత థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. దానికి మళ్ళీ కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది, అటెండ్ అవ్వలేదు. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ అనే అతను హీ అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డ్. ఏం అనౌన్స్ చేశాడు అని అంటే కమ్యూనల్ అవార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ కమ్యూనల్ అవార్డ్ అని అంటే ఇండియాలో ఉన్న డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా సపరేట్ ఎలక్టరేట్ ఇస్తాము లైక్ ముస్లిమ్స్ అని చెప్పి. అంటే మనకు ఆల్రెడీ 1909లో మింటో మార్లే రీఫార్మ్స్లో సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ ఇచ్చారు కదా. సో అట్లా హిందూస్లో ఉన్న డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా లైక్ ముస్లిమ్స్ సపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తాము అని చెప్పి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డులో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ కమ్యూనల్ అవార్డ్ అనేది గాంధీజీకి నచ్చలేదు. ఎందుకంటే దే ఆర్ ట్రయింగ్ టు డివైడ్ అస్ అని చెప్పి గాంధీజీ అంటున్నారనమాట. అంటే వాళ్ళందరూ హిందూస్, వాళ్ళను మళ్ళీ డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పి వీళ్ళ నుంచి విడదీసి మీరు మళ్ళీ సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు అన్నది గాంధీజీ ఉద్దేశం. సో కమ్యూనల్ అవార్డ్కి అగెయిన్స్ట్గా గాంధీజీ ఫాస్ట్ అండ్ టు డెత్ అంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారనమాట జైల్లో. సో పూనా జైల్లో. ఓకే, అప్పుడు అంబేద్కర్ ఏంటి అని అంటే ఈ కమ్యూనల్ అవార్డు కావాలి అని, బికాజ్ అంబేద్కర్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ కదా. సో కాబట్టి అంబేద్కర్ సపోర్టెడ్ ద కమ్యూనల్ అవార్డ్ వెరస్ గాంధీజీ అపోజెడ్ ద కమ్యూనల్ అవార్డ్. ఇది మనము గాంధీ అండ్ అంబేద్కర్ వాళ్ళ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అని డిస్కస్ చేసేటప్పుడు కూడా మనం క్లాసెస్లో చెప్పుకున్నాము, ఆన్సర్ రైటింగ్లో కూడా చెప్పుకున్నాము. సో వీళ్ళిద్దరూ ఏంటి అంటే బోత్ ఆర్ ఫైటింగ్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్. కానీ గాంధీ ఐడియాలజీ ఒకటి, అంబేద్కర్ ఐడియాలజీ ఒకటి. గాంధీజీ ఏమంటారు అంటే క్యాస్ట్ అనేది ఉండాలి, బట్ ఏంటి అంటే అన్టచబిలిటీ ఉండకూడదు అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ ఉండాలి అని గాంధీజీ అంటారు. అంబేద్కర్ ఏంటి అని అంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటాడు. అంటే అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు అన్నది అంబేద్కర్ వాదన అయితే, క్యాస్ట్లు ఉన్నా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ ఉండాలి అన్నది గాంధీజీ వాదన. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉంటే డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెసే మనకి ఇక్కడ కమ్యూనల్ అవార్డు దగ్గర కూడా కనపడుతుంది. కమ్యూనల్ అవార్డుకి అంబేద్కర్ సపోర్ట్ చేస్తున్నాడు బికాజ్ ఇట్ లీడ్స్ టు ద పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ కాబట్టి. వెరస్ గాంధీజీ ఏమంటున్నాడు ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఉంది కాబట్టి అట్లా వద్దు, అందుకని కమ్యూనల్ అవార్డు తీసేయండి అని చెప్పిన ఫాస్ట్ అండ్ టు డెత్ చేయడం జరిగింది. సో ఫైనల్గా అంబేద్కరే కొంచెం దిగి రావాల్సి వచ్చింది గాంధీ కోసం. ఆమరణ నిరాహార దీక్షను ఆపేశాడు. కాబట్టి గాంధీజీకి అంబేద్కర్కి మధ్య ఈ కమ్యూనల్ అవార్డు వద్దు అని చెప్పి దాని బదులుగా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఇస్తాము అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది కాంగ్రెస్. సో అది గాంధీకి అంబేద్కర్కి మధ్య కుదిరినటువంటి ప్యాక్టే పూనా ప్యాక్ట్. ఈ పూనా ప్యాక్ట్కి గాంధీజీ ఒప్పుకున్న తరువాత గాంధీజీ ఏం చేశాడంటే వీళ్ళకు మనము రిజర్వేషన్స్ ఇవ్వాలి, హరిజన్స్ని అప్లిఫ్ట్ చేయాలి, ఇట్లా కమ్యూనల్ అవార్డు ఎలాగూ ఇవ్వలేదు కాబట్టి లెటస్ అప్లిఫ్ట్ దెమ్ అని చెప్పి హరిజన్ అని ఒక వీక్లీని స్టార్ట్ చేశాడు గాంధీజీ. అండ్ హరిజన్స్ యొక్క అప్లిఫ్ట్మెంట్ని తన సోషల్ అండ్ పొలిటికల్ ప్రోగ్రాంలో మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ కింద తీసుకోవడం జరిగింది ఆఫ్టర్ పూనా ప్యాక్ట్ అనమాట. సో ఇది ఒక ఫ్లోలో ఇలా జరిగిందనమాట. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్కు దీనికి సంబంధం లేదు. ఇది అయిన తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత మళ్ళీ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరిగిన తర్వాత వచ్చిన కమ్యూనల్ అవార్డు వల్ల
పూనా ప్యాక్ట్ అనేది జరిగింది. పూనా ప్యాక్ట్ తర్వాత ఈ హరిజన్ అప్లిఫ్ట్మెంట్ అనేది గాంధీజీ ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి బి కాదు. అండ్ క్విట్ ఇండియా మూమెంట్ 1942లో, ఇది జరిగింది వచ్చేసి 1932లో, కాబట్టి ఇది కూడా కాదు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి అని అంటే 9th క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. ఓకే, లెట్ us move on to the next question. Consider the following statements about Raja Ram Mohan Roy. First statement వచ్చేసి he possessed great love and respect for the traditional philosophical systems of the East. ఒకటి, he desired his countrymen to accept the rational and scientific approach and the principle of human dignity and social equality of men and women. ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఈయన ఫిలసాఫికల్ సిస్టమ్స్ ఆఫ్ ద ఈస్ట్ ఆయన ఎంత రెస్పెక్ట్ ఉంది అంటే లైక్ హీ స్టడీడ్ సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ ఇట్లాంటి లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. అండ్ మిరాతుల్ అక్బర్ అనే ఒక పేపర్ని కూడా ఆయన నడిపాడు. పర్టికులర్గా నాకు వేదాంతం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో హీ పొసెస్డ్ గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దట్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. అండ్ రెండోది ఆబ్వియస్లీ కరెక్ట్ బికాస్ ఈయన రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్నే నమ్ముతాడు. అండ్ హ్యూమన్ డిగ్నిటీని ఎంత బిలీవ్ చేస్తాడు, సోషల్ ఈక్వాలిటీ ఉండాలి మెన్కి ఉమెన్కి అని నమ్ముతాడు. కాబట్టే హీ ఫాట్ అగెయిన్స్ట్ సోషల్ ఈవిల్స్ లైక్ సతీ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, తర్వాత విడో రీమ్యారేజ్ కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇవన్నీ ఇట్ సేస్ దట్ హీ డిజైర్స్ హిస్ కంట్రీమెన్ టు యాక్సెప్ట్ ద సైంటిఫిక్ అప్రోచ్. అంతేకాకుండా హ్యూమన్ డిగ్నిటీని బిలీవ్ చేస్తాడు. హ్యూమన్ డిగ్నిటీ ఉండాలి అంటాడు, సోషల్ ఈక్వాలిటీ ఉండాలి అంటాడు. కాబట్టి ఈయన ఏమంటాం మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా అని పిలుస్తాం కదా రాజా రామ్మోహన్ రాయ్ని. సో బోత్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రాజా రామ్మోహన్ రాయ్ ఆర్ కరెక్ట్. ఏమాత్రం ఇక్కడ కాంట్రవర్షియల్గా లేకుండా సింపుల్గా స్ట్రైట్ అవేగా ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఉన్నాయన్నమాట. సో బోత్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 10th క్వశ్చన్. 11th క్వశ్చన్ మళ్ళీ చాలా సింపుల్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. చాలా ఈజీగా ఇచ్చారు ఇది. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని అనగానే మనకు గుర్తొచ్చేది పెరియార్ రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్. ఈయనకున్న టైటిల్ పెరియార్ అనమాట. తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఈయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. సో ఈయన ఏంటి అనంటే ఇది ఒక యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ అనమాట. నాన్ బ్రాహ్మిన్స్కి సపోర్ట్గా యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పి ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన పేరేంటి ఈవి రామస్వామి నాయకర్. ఈయనకున్న టైటిల్ పెరియార్. అంబేద్కర్ ఫాట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్స్, అంతేగాని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్కి అంబేద్కర్కి సంబంధం లేదు. వెరాజ్ ఈ భాస్కర్ రావు జాదవ్ ఇంకా దినకర్ రావు జావల్కర్ వీళ్ళిద్దరు కూడా సోషల్ రిఫార్మర్స్ అండ్ దే బోత్ బిలాంగ్ టు మహారాష్ట్ర. ఓకే, వెరాజ్ రామస్వామి నాయకర్ వచ్చేసి తమిళనాడుకి చెందిన వ్యక్తి అనమాట. తమిళనాడుకి చెందిన వ్యక్తి. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ తర్వాత మనకు మళ్ళీ ఆంధ్రాలో కూడా ఆది ఆంధ్ర ఉద్యమం అని, ఆది హిందూ ఉద్యమం అని ఇట్లా మొదలైంది. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్. హూ ప్రొవైడెడ్ ద లీగల్ డిఫెన్స్ టు ద పీపుల్ అరెస్టెడ్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఇందాకే మనం చెప్పుకున్నాం నాన్ కోఆపరేషన్ అప్పుడు 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని చెప్పి జరిగింది. వేర్ పోలీస్ స్టేషన్ వాజ్ సెట్ ఆన్ ఫైర్, కొంతమంది చనిపోవడం జరిగింది అని చెప్పి. సో 1922లో జరిగిన ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల దాదాపు 172 మందిని అరెస్ట్ చేసి దే వర్ సెంటెన్స్డ్ టు డెత్. అయితే వీళ్ళకి సపోర్ట్గా లీగల్ డిఫెన్స్కి వెళ్ళినటువంటి లాయర్స్ ఎవరు అని చెప్పి అడిగారు. సిఆర్ దాస్, మదన్ మోహన్ మాలవ్య అండ్ కృష్ణకాంత్, సైఫుద్దీన్ కిచ్లు అండ్ ఖ్వాజా హసన్ నిజామీ అండ్ మహమ్మద్ అలీ జిన్నా. ఈ నలుగురిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్ మాలవ్య అండ్ కృష్ణకాంత్. యాక్చువల్గా మదన్ మోహన్ మాలవ్య వాళ్ళ సన్ కృష్ణకాంత్ మాలవ్య. సో వీళ్ళిద్దరూ లీగల్ డిఫెన్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ వీళ్ళ అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్ వల్ల ఈ 172 మంది దాకా డెత్ సెంటెన్స్ పడితే ఓన్లీ 19 వర్ హ్యాంగ్డ్ టు డెత్ అండ్ మిగతా వాళ్ళకందరికీ కమ్యూటేషన్ చేయడం జరిగింది. లైక్ ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లాంటి వాటికి, ఇంకా కొంతమందికి మామూలు జనరల్ ఇంప్రిజన్మెంట్కి అట్లా ఆ సెంటెన్సెస్ని తగ్గించడం జరిగిందనమాట. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్లో అరెస్ట్ అయిన పీపుల్కి డిఫెన్స్గా వెళ్ళినటువంటి లాయర్స్ ఎవరు అన్నది క్వశ్చన్ అయితే ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్ మాలవ్య అండ్ కృష్ణకాంత్ మాలవ్య. సో 12th క్వశ్చన్కి ఆన్సర్ బి. Coming to the 13th question.
Sedition has become my religion was the famous statement given by Gandhiji at the time of. ఏ టైంలో గాంధీజీ ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది? మనకి ఈ క్వశ్చన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, జనరల్గా కాకుండా మనకు బుక్స్, మెయిన్ టెక్స్ట్ బుక్స్ లాగా మెయిన్ రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి మనం ఓన్గా చదివినప్పుడు మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే గాంధీజీ ఏ టైంలో సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజియన్ అని అన్నారు అంటే, ఏ టైంలో అన్నారు? చంపారన్ సత్యాగ్రహం అప్పుడా, లేదా దండి మార్చ్ అప్పుడా, లేదా లండన్లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఆయన అటెండ్ అయినప్పుడా, క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడా? ఎప్పుడు అన్నారు అని అంటే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దండి మార్చ్. దండి విలేజ్కి వెళ్ళి సాల్ట్ లాని వైలేట్ చేసేటప్పుడు ఈ బ్రిటిష్ రూల్ మారల్గా, స్పిరిచువల్గా, మెటీరియల్గా, కల్చరల్గా నా దేశాన్ని రూయిన్ చేసేసింది, పాడు చేసేసింది. సో దీన్ని మొత్తాన్ని నేను తీసేయాలి అని అనుకుంటున్నాను. అండ్ సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజియన్ అండ్ నాన్ వైలెన్స్ ఈజ్ మై వే ఫర్ ఇట్ అని చెప్పడం, టు ఎలిమినేట్ దిస్ ఏలియన్ రూల్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట, సాల్ట్ లాని బ్రేక్ చేస్తూ. సో కాబట్టి 13th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దండి. పబ్లిక్లీ వైలేటింగ్ సాల్ట్ లా యాక్ట్, దండి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బి అనమాట. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాలంటే డైరెక్ట్గా మనం బుక్ చదివితే తప్ప మనం ఆన్సర్ చేయలేము. 14th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫ్రూట్స్ పప్పయ, పైనాపిల్, గువా ఈ మూడిట్లో విచ్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద పోర్చుగీస్ ఇన్ 16th and 17th century. 16th and 17th centuries పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రూట్స్ ఏవి? పప్పయ, పైనాపిల్, గువా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3. ఆల్ ద త్రీ ఫ్రూట్స్, పప్పయ కానీ, పైనాపిల్ కానీ, గువా కానీ ఇండియాకి నేటివ్వి కాదు. ఇది వచ్చేసి ట్రాపికల్ అమెరికా, ఇది వచ్చేసి నార్త్ అమెరికాకి, ఇది వచ్చేసి గువా, ఇది మెక్సికో, వీటికి నేటివ్ అనమాట. ఈ మూడింటిని పోర్చుగీస్ వాళ్ళే తీసుకొని వచ్చి ఇండియాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో పప్పయ, పైనాపిల్ అండ్ గువా వర్ ఇంట్రడ్యూస్డ్ టు ఇండియా బై ద పోర్చుగీస్ ఇన్ 16th and 17th centuries. పప్పయ, పైనాపిల్ 16th centuryలో, గోవా వచ్చేసి 17th century. గోవా అంటే జామ్ పండు అంట కదా. ఇవి 3 కూడా పోర్చుగీస్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫ్రూట్సే. సో ఆల్ ద 3 is the correct answer for 14th question. 15th is again a very very simple question. The famous female figurine called as dancing girl founded Mohenjo-daro is made up of. దేంతో తయారు చేశారు? మనం ఇది అనడమే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అని అంటాం. సో ఆన్సర్ వచ్చేసి బ్రాంజ్ అనమాట. బ్రాంజ్తో మామూలుగా టెర్రకోటా, క్లే లేదా ఇట్లా రకరకాల వాటితో సో తయారు చేసినవి ఉంటాయి కదా. ఐబీసీకి చెందిన మొహంజోదారోలో దొరికినటువంటి డాన్సింగ్ గర్ల్ బొమ్మ, అది మనకి 10.5 inches దాకా ఉంటుంది, చిన్నది. మనం ఢిల్లీలో ఉన్న నేషనల్ మ్యూజియంలో చూడొచ్చు దాన్ని, ఒరిజినల్ డాన్సింగ్ గర్ల్ది. సో అది మేడప్ ఆఫ్ విచ్ మెటల్ అంటే బ్రాంజ్తో తయారు చేసింది. మనం బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అని అంటాం కదా. సో ఆన్సర్ 15th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి అనమాట. ఓకే, లెట్ us move on to the 16th one. కల్చర్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ద ఫస్ట్ గంధర్వ మహావిద్యాలయ ఏ మ్యూజిక్ ట్రైనింగ్ స్కూల్ వాజ్ సెటప్ ఇన్ 1901 బై విష్ణు దిగంబర్ పలుస్కర్ ఇన్, ఎక్కడ అంటే లాహోర్లో పెట్టడం జరిగింది. 1901లో విష్ణు దిగంబర్ అనే ఆయన గంధర్వ మహావిద్యాలయ క్లాసికల్ మ్యూజిక్ని నేర్పించడం కోసం, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం గంధర్వ మహావిద్యాలయ అనే ఒక మ్యూజిక్ ట్రైనింగ్ స్కూల్ని 1901లో ఈ విష్ణు దిగంబర్ అనే ఆయన ఎక్కడ పెట్టాడు అంటే లాహోర్లో పెట్టడం జరిగింది. సో 16th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి అనమాట. ఇది డైరెక్ట్ ఒక క్వశ్చన్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది, గంధర్వ మహావిద్యాలయ ఎక్కడుంది ఫస్ట్ది అంటే లాహోర్లో ఉందన్నమాట. ఓకే, సో ఇవి హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ 2025లో అడిగినటువంటివి. చాలా సింపుల్గా అడిగారు హిస్టరీలో క్వశ్చన్స్. 16కి 16 అంటే లైక్ ఇట్లాంటివి కాకపోయినా ఇంకో ఈ క్వశ్చన్ ఒకటి, తర్వాత గాంధీజీ సెడిషన్ ఈజ్ మై రిలీజన్ అన్నారు కదా, అదొకటి. ఇవి 2 తప్ప మిగతావి ఈజీగా ఆన్సర్ చేయగలిగే విధంగా, అవుట్ ఆఫ్ తెచ్చుకునే విధంగా, అంటే అట్లీస్ట్ ఈ 16లో 14 మనము కరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగానే క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో పాలిటీ MCQస్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.